అందరికి నమస్తే. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఒక కొత్త స్కీమ్ తీసుకొచ్చింది. ఎవరికి ఆ కొత్త స్కీమ్ తెలుసా? మీకు 2 వీలర్ ఉంటే మీరు అర్హులే, 4 వీలర్ కారు ఉన్నా మీరు అర్హులే దానికి. ఇంకా పెద్ద పెద్ద ఎన్ని ఉన్నా అర్హులే. మీకు బండి ఉంటే చాలు మీరు అర్హులు ఆ స్కీమ్కి. అయితే ఆ స్కీమ్లో గవర్నమెంట్ మనకేమి ఇయ్యదు, మనమే గవర్నమెంట్ కట్టాలి. ముక్కు విండి వసూలు చేస్తారు, ఉత్తకు కాదు. నేను చెప్పేది ఏం తెలుసా? వెహికల్ చలాన్లంట డైరెక్ట్ ఫోన్కే పంపిస్తారట, వాట్సాప్ వచ్చేస్తుందంట, మెసేజ్లు వచ్చేస్తాయంట. ఇంకా మీరు 3 మంత్స్లో చలాన్ కట్టకపోతే ఇంకా దాని మీద సమన్లు, కోర్టులు, కేసులు. ప్రభుత్వ పథకాలు కూడా ఇంత మర్యాదగా అడగకముందే ఫోన్లోకి పంపించారనుకో ఎంత మంచిగా ఉంటుంది కదా. కానీ చేయరంట. సరే, ఈ వార్త మొత్తం చెప్తా నేను. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఏంటంటే ఇష్టం వచ్చినట్లు వాహనాలు నడుపుతూ ట్రాఫిక్ రూల్స్ను అతిక్రమిస్తున్నారంట. పోలీసులు చలాన్లు విధిస్తే కూడా అవి మాకు అందలేదు, మేము చలాన్ ఎందుకు కట్టాలి అని అంటున్నారంట. మళ్ళీ పోలీసులు రోడ్ల మీద ఆపి కట్టేది అది ఉంటుంది, అది రెగ్యులర్ ప్రాసెస్. హైకోర్టు చెప్పినా ఆగుతలేరు పోలీసు వాళ్ళు. అది ఏడబడితే ఆడ ఆపుతున్నారు, డబ్బులు కట్టాలి. ఇప్పుడు కడితేనే బండి తీసుకుపోతావు ఇక్కడి నుంచి, కట్టు. నిజం లేవా పైసలు? ఎవరికైనా కొట్టు, గూగుల్ పే కొట్టు, తెప్పించుకో పైసలు. అంతే. ఇంకా రేపు క్రెడిట్ కార్డు ద్వారా కట్టొచ్చు, లోన్ తీసుకొని కూడా చలాన్లు కట్టొచ్చు అని చెప్తారేమో. కొత్త కొత్త రూల్స్ వస్తాయేమో త్వరలో. ఇంకా కాల్ సెంటర్ కూడా పెడతారేమో. నువ్వు పలానా బండి నీదే కదా, నువ్వు మొత్తం 3,000 రూపాయలు చలాన్ కట్టాలి, ఎప్పుడు కడతావు? లోన్ యాప్ లాగా ఏం చేస్తారు. అయితే ఇది సమస్యనంట, పోలీసు వాళ్ళకి ఇది సమస్య ఏందంట. మరి జన సమస్య గురించి ఎవరు పట్టించుకోవాలి? అసలు రోడ్లు బొక్కలు పడాయి, ఒడుగుడవాలి. రోడ్లు బొక్కలు పడి బండ్లు పాడైనాయి, ఆరోగ్యాలు పాడైనాయి. దానికి ఎవరు ఇవ్వాలి? గవర్నమెంట్ ఇవ్వాలి పైసలు. అవి కూడా సేమ్ పంపిస్తారా? ఫోన్కి పంపిస్తారా? మీ బండి పాడైంది, లేకపోతే పలానా గుంతలు పడినందుకు మీ ఆరోగ్యం ఖరాబ్ అయింది, పలానా దగ్గర రోడ్డు ప్రాబ్లం వల్ల యాక్సిడెంట్ అయింది, మీకు గవర్నమెంట్ ఇస్తుందా? ఇయ్యరు. కానీ దీనికి మాత్రం ఇస్తారంట. పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు అంట, పోలీసులు, ఆర్టీఏ అధికారుల చలాన్లు డైరెక్ట్గా వాహనదారుడి ఫోన్ నెంబర్కు SMS, ఈమెయిల్, వాట్సాప్ మెసేజ్ రూపంలో ఇస్తారంట. కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు ట్రాఫిక్ చలన వ్యవస్థను పూర్తిగా ఆన్లైన్లోకి మార్చే ప్రయత్నం చేస్తున్నారంట. వాళ్ళకి పైసలు వచ్చేది ఉంటే ఒకలాగా, మనకిచ్చేది ఉంటే ఇంకొకలాగా. మనకిచ్చేది ఉంటే ఏముండదు, ఆన్లైన్ ఉండదు, ఆఫ్లైన్ ఉండదు. ఎంఆర్ఓ ఆఫీస్కి పోతే ఎవడ పట్టించుకోతూ ఉండడు, ఆ ఆర్టీఏ ఆఫీస్కి పోతే ఆడ సగం పీక తిన్న ఏజెంట్లు వాళ్ళు వీళ్ళు ఉంటారు. ఆడ అసలు ఎవరు ఆఫీసర్లు పనిచేయరు, కమిషన్ ఏజెంట్లు లేనిది. ఇది మాత్రం డైరెక్ట్గా గవర్నమెంట్కి డబ్బులు కావాలంట. మొత్తం 1 నెలలోపు వాహనదారులంతా తమ ఫోన్ నెంబర్ను, ఈమెయిల్ను వాహన పోర్టల్లో అప్డేట్ చేసుకోవాలంట. కంపల్సరీ అనమాట, మ్యాండేటరీ. నా ఫోన్ నెంబర్ లేదు, నా ఫోన్ నెంబర్ పోలీసులకు ఎడ తెలుస్తుంది, నా అడ్రస్ ఎడ తెలుస్తుంది కాదు. నువ్వు ఏడ ఉన్నా ఖచ్చితంగా ఆన్లైన్లో పోయి నీ బండికి ఇస్తారంట టైం. రేపు మాకు చెప్తారేమో, ప్రెస్ మీట్ చెప్తారంట. మీ నెంబర్ను, మీ ఈమెయిల్ అడ్రస్ను, మీ అడ్రస్ను మొత్తం అప్డేట్ చేయాలంట. చేస్తే తర్వాత దానికి ఎప్పుడన్నా రోడ్డు క్రాస్ చేసినామనో, లైన్ క్రాస్ చేసినామనో, సిగ్నల్ జంప్ అయినామనో, త్రిబుల్ రైడింగ్ అనో, ఇంకా ఎక్కడెక్కడనో మొత్తం కెమెరాలు పెట్టారు కదా ఎక్కడెక్కడ. హైదరాబాద్ ఒకటే కాదు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇది. ఆ వాహనం యజమానికి డైరెక్ట్గా ఇక నువ్వు ఇట్లా కాగానే అట్లా వచ్చేస్తుంది అనమాట. వాట్సాప్కి వచ్చేస్తుంది, మెసేజ్ వచ్చేస్తుంది. వేగంగా చలాన్లను చేరవేసి వేగంగా చలాన్ల డబ్బులు వసూలు చేసుకోనికే ఇది తీసుకొచ్చారంట. ఇంకా ఫిర్యాదులు ఎవడు ఇస్తాడు? ఇప్పుడు ఫిర్యాదులకు ప్రత్యేక అధికారులు ఉంటారంట. ఎవరైనా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే పోయి ట్రాఫిక్ పోలీసు విధించే చలాన్ల మీద వచ్చే ఫిర్యాదులు పరిష్కరిస్తారంట. ఇప్పుడు అక్కడక్కడ ఒక గుంపు ఫోటో కొడతారు పోలీసులు. ఒక గుంపు మొత్తం ఒక 10 బండ్లు ఉంటాయి. దానిలో మన బండి ఉందో లేదో కూడా తెలియదు, కానీ మన ఫిర్యాదు చలాన్ పడుతుంది. దాన్ని ఎవరికి ఫిర్యాదు చేయాలో కూడా తెలియదు. ఫిర్యాదు చేస్తే కూడా ఉంది, ఆల్రెడీ దానిలో ఉంది అంటారు, మనకు కనబడదు. ఏదో పార్కింగ్ చేసిన బండ్లకు హెల్మెట్ లేదని చలాన్లు వేసిన కాలాలు ఉన్నాయి. ఒకటే బండికి ఒకటేసారి ఫోటో దింపి దానే 3-4 చలాన్లు వేసిన సందర్భాలు ఉన్నాయి. వేసారు కదా, అట్లా చాలామంది ఉన్నారు. బాధితులు లేరా? ఎంతమంది బాధితులు ఉన్నారు? మస్తు మంది పెడతారు మెసేజ్లు. వాటన్నిటిని ఎవరు పరిష్కరించాలి? అసలు జనాలకి ఏం హక్కులు లేవు, ఓన్లీ ప్రభుత్వానికి హక్కులు ఉన్నాయా? ఇక్కడ త్రిబుల్ రైడింగ్ చేయడం జనానికి ఉన్న హక్కు కాదు, సిగ్నల్ జంప్ చేయడం జనానికి హక్కు కాదు, అవేం హక్కులు కావు. కానీ కడతారు. దాన్ని ముక్కు విండి వసూలు చేసిన అవసరం ఏముంది? ఇప్పుడు మీరు ఒక రూల్ పెట్టినరు, బండి అమ్మినప్పుడు రిజిస్ట్రేషన్ చేయాలంటే ఖచ్చితంగా చలాన్లు కట్టాలి. ఓకే, అమ్మినప్పుడు కడతారు. మధ్యలో మీరు ఆపుతూనే ఉన్నారు. 2 చలాన్లో 3 చలాన్లో ఉంటే మీరు కట్టిస్తూనే ఉన్నారు. కొంతమంది అడ్వాన్సే కట్టేస్తున్నారు ఆన్లైన్లో. కానీ మరీ అందరు డబ్బులు ఉన్నారు కదా, ఒక్కొక్కరి పరిస్థితి ఒకలాగుంటుంది. ఇంకా కొత్త బండ్లకైతే మొత్తం డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్లకు యాడ్ చేస్తారంట. అది కూడా త్వరలో అదిగో పెట్టిన మొన్న రేవంత్ రెడ్డి చెప్పిండు కదా, అది కూడా
అంటే డైరెక్ట్ అకౌంట్లోకి వెళ్ళి డబ్బులు కట్ అయిపోతాయి, ఇంకా మనం ఎప్పుడు పెట్టుకోండాలి, లేకపోతే మైనస్ బ్యాలెన్స్ పడుతుందేమో. అంటే జనాల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడమే. హయ్యెస్ట్ 500 కోట్ల రూపాయలు చలన రూపంలో పోలీసులకు తెలంగాణ జనాన్ని కడుతున్నారు కాదు, కట్టించుకుంటున్నారు. ఇంక ఏం కావాలి? ఇంకా మనకి ఏం మిగిలవు, కట్టుకున్న బట్టలు కూడా ఏం మిగిలవు. అవి కూడా ఉన్న ట్యాక్స్ వేసో ఇంకేదో వేసో కొత్త బట్టలు కొన్నందుకు నువ్వు డబ్బులు కట్టాలంటారేమో. ఏమో కానీ ఇది చెప్పనికి మంచిగా కనిపిస్తుంది. వాట్సాప్కి వస్తాయి మెసేజ్కి వస్తాయి మీ ఎంత ఫైన్ పడదో, అంత బాగానే ఉంది. కానీ పరిస్థితులు అన్నీ ఒకలాగా ఉండవు కదా. జనం గురించి కూడా ఆలోచన చేయాలి కదా. మరీ ఆన్లైన్ అని చెప్పేసి ఇంకా మీకు వాట్సాప్కి వచ్చినాక ఆగుతాడా పోలీస్ అయినా? నీకు పంపించాం చూడు, నీ నెంబర్ది కొట్టు చూడు ఆర్డర్, సింపుల్. మొదలు ఎట్లుంటుంది, అంత బెదిరింపులే ఉంటాయి. బండి ఆపిరంటే మొత్తం బెదిరింపులే. ఇంత మర్యాద, కించిత్ మర్యాద కూడా ఉండదు. బండి ఆపముందే తాళం చేయి గుంజేసుకుంటారు. ఇక మనం ఆడనే ఆడలేదు పోవాలి. చెప్పండి మీ బాధలు కూడా కింద కామెంట్ బాక్స్లో. ప్లీజ్ సబ్స్క్రైబ్.